క్రైస్తవ మతాన్ని లేకుండా చేయాలి, క్రైస్తవం లేదనుకుంటే మీ మతంలో కులం ఉన్నది, దాన్ని సంస్కరించుకొని మమ్మల్ని కూడా కృష్ణుడు చెప్పినట్టు అన్ని గుళ్ళల్లో పూజారులను చేయండి. వందల వేల సంవత్సరాల నుంచి మీరే పూజారులు ఉన్నారు కదా. కులం లేదంటారు, ఎవడో బ్రిటిషర్ సూచించాడు. కులం లేకపోతే మన ఆది శంకరాచార్యులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దళిత గోవిందం అని చేసి దళితులను నెత్తిమెత్తుకున్నా లేడా? మంత్రం చదివితే దేవుడు పారిపోతాడంటే అలా ఎలా పారిపోతాడని రామానుజుల వారా ఆది శంకరాచార్యులు దళిత చెవులో మంత్రాన్ని చదివి వినిపించాడు. ఇప్పుడు పోలేదే దేవుడు అన్నాడు. వాళ్ళ కాలంలో కులం లేదా? ఉన్నది కదా, వాళ్ళే ఒప్పుకున్నారు కదా కులం ఉందని. స్వామి వివేకానందుడు కులం గురించే మాట్లాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ కులం గురించే మాట్లాడాడు, మహాత్మా పూలే కులం గురించే మాట్లాడాడు. ఇలా దేశంలో ఉన్నటువంటి చాలా మంది సంఘ సంస్కర్తలు అందరూ కులం గురించే మాట్లాడారు. కాబట్టి ఈ దేశంలో నువ్వు ఏ మతంలోకి పోయినా కులం నిన్ను వెంబడిస్తూ ఉన్నది. కాబట్టి ఎస్సీలని దళిత క్రైస్తవులుగానే గుర్తించాలి. దళిత క్రైస్తవేతరులు ఎవరైతే ఉన్నారో, కమ్మలు, రెడ్లు, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు ఏం హోదా ఇచ్చుకోవాలంటే ఆ హోదా ఇచ్చుకోండి, మా సంబంధం లేదు. ఎందుకంటే అన్టచబిలిటీ మా కులాలకు ఉన్నది.